బట్ ఈ ప్రభుత్వం నా మీద ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా చూసినాం మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానిలో ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ సందర్భంగా అంత దూరం నుంచి వచ్చి ఒక రోజంతా వెచ్చించి మా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది, నాకు ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? నన్ను జైల్లో పెట్టడం అన్నటువంటిది, అక్రమంగా జైలుకు పంపించడం అన్నటువంటిది, రాజకీయ కక్షతో నన్ను జైలుకు పంపించడం అన్నటువంటిది, ముఖ్యంగా నా కొడుకుని సైతం ముక్కుపచ్చలారన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు కదా. నా మీద కక్ష తీర్చుకోవడం కోసమని నా కొడుకును కూడా బలి చేయటం అన్నటువంటి దాని మీద ఇన్ని లక్షల మంది అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు గొంతెత్తి నినందించడం అన్నటువంటిది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు మొదట్లో ఒక భావన ఉండేది, నాకు జైల్లో పెట్టారే నాకు గాని నా కొడుకు గాని, నేనేం తప్పు చేశాను నేను అని ఓ రకమైనటువంటి చిన్న నిరాశాభావం ఉండేది. ఆ రెండో రోజునే దాసన్ వచ్చారు జైలుకి నాకు ములాఖత్ పెట్టుకొని కలవడానికి. అదే సందర్భంగా ప్రసాద్ సార్ సందేశం కూడా నాకు చెప్పారు, నాకు ఆందోళన పడొద్దు, రాజకీయాల్లో ఇది భాగమైనప్పటికీ నిన్ను కక్షపూరితంగా పెట్టడం అన్నటువంటిది ఇది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు రెండో రోజు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని, నేను ఎలాగా ఏ మాదిరి ఉద్యమం అవుతుంది అని చెప్పి. బట్ ఎప్పుడైతే నాయకుడు రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నారని మళ్ళీ పెద్దలు నాకు తెలియచేశారు, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గంలో ఇది చాలా ఇన్డెప్త్, ఇది అన్యాయం అని చెప్పి అన్నటువంటి మాట వెళ్తుంది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత జైల్లో పెట్టడం అనే దాన్ని కూడా నేను చాలా సానుకూలంగా తీసుకున్నానని నేనైతే భావిస్తా ఉన్నా. ఈ 3 వారాల టైం నాది, బాబుతో కలిపితే 4 వారాల టైం మేబీ ఒక దీక్ష లాంటి సమయమే నాకు గాని నా కుటుంబానికి గాని. మరి ఈ సందర్భంలో నాకు ధైర్యం చెప్పి, నాకు వెన్ను తట్టి, నాకు అన్ని రకాలుగా సహకరించిన పార్టీలో ఉన్నటువంటి అందరికీ, ఒక చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు, జిల్లా పెద్దల గురించి అయితే నేనైతే ఒకసారి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. నాకు జైల్లో పెట్టడమే కాకుండా నాయకుడు నన్ను చూడడానికి వచ్చినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే, ఇచ్చెర్ల గొర్రెల కిరణ్ గారి మీద వాళ్ళ బృందం మీద కేసులు పెట్టారు. తిలక్ గారు పలాస వస్తే మా బృందం తిలక్ గారు అందరి మీద మళ్లీ కేసులు పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ వాళ్ళ అబ్బాయి మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. మరి ఆమ్దాల వలస చింతాడు రవి వాళ్ళు అందరు బృందాన్ని అయితే ఏకంగా మళ్లీ వాళ్ళను కూడా నాతో పాటు జైలు సహచరులుగా అక్కడ పంపించినటువంటి సందర్భం. ఇవన్నీ ఇన్ని చేయడానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి ఆ నిరసన జ్వాలని ప్రభుత్వం తట్టుకోలేకపోతుందేమో అని నేను అభిప్రాయపడతాను.